జనరల్ గా క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడాలంటే వేలు ఖర్చు పెట్టాలి. అందులో విఐపి లాంజ్ అయితే 20,000, 40,000, 50,000, 80,000 ఇలా సీట్ బట్టి రేట్లనే ఉంటాయి. కానీ అంతంత డబ్బులు పెట్టి మ్యాచ్ చూడాలంటే అందరికీ కుదురుతుందా? కుదరదు. మిడిల్ క్లాస్ యూత్ గాని, విద్యార్థులు గాని అంతంత డబ్బులు పెట్టి మ్యాచ్ చూడాలనుకోరు. చూడాలనిపించినా కూడా అన్ని వేలు ఖర్చు పెట్టే సిచ్యువేషన్ ఉండదు. అందులోనూ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అనేది చాలా హోరాహోరీగా సాగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేయర్ అయితే మ్యాచ్ ఇరగొట్టేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో కూడా చాలా మంది మ్యాచ్ ని స్టేడియంకి వెళ్లి చూడాలనుకుంటారు, కానీ కుదరదు. అలాంటి వాళ్ళ కోసమే సమ్మర్ ఆఫర్ ప్రకటించారు. 1800 రూపీస్ ఉన్న టికెట్ ను 500కే ఇస్తున్నారంట. ఈ ఆఫర్ కూడా ఒక్కరోజే ఉంటుందంట. ఇంతకీ ఈ ఆఫర్ ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఈ టికెట్లు ఎలా పొందొచ్చో ఈ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఐపీఎల్ మ్యాచ్లకు ఫుల్ క్రేజ్ నడుస్తుంది. ఇప్పటికే మ్యాచ్లన్నీ సగం అయిపోయాయి కూడా. అందులోనూ మిగిలిపోయిన మ్యాచ్లైనా మీరు స్టేడియంకి వెళ్లి చూడాలనుకుంటున్నారా? అయితే ఈ భారీ డిస్కౌంట్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ టికెట్లు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ డీటెయిల్స్ ను రాజస్థాన్ రాయల్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ ఖన్నా అనౌన్స్ చేశారు. ఈ ఏప్రిల్ 25న ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జైపూర్ లో జరుగుతోంది. సో ఈ మ్యాచ్ సందర్భంగా విద్యార్థుల కోసం 500 రూపాయలకే టికెట్ ఇస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ ఖన్నా తెలిపారు. అది కూడా ఈ టికెట్లు ఈస్ట్ స్టాండ్ లో మాత్రమే కేటాయించినట్లు రాజీవ్ ఖన్నా తెలిపారు. అది కూడా ఈ టికెట్లు కేవలం విద్యార్థులకు మాత్రమే 500 రూపాయలకి ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. సో 1800 రూపాయల టికెట్ 500కి ఇవ్వడం వల్ల విద్యార్థులకు 1300 రూపాయలు ఆదా అవుతుంది. అది కూడా ఏప్రిల్ 25న ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఈ టికెట్లు ఆన్లైన్ లో దొరకవు, కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే ఇస్తారు. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆఫ్లైన్ కౌంటర్ లో మాత్రమే ఈ టికెట్లు కొనుక్కోవచ్చు. అయితే ఏప్రిల్ 25 మ్యాచ్ కాబట్టి ఏప్రిల్ 24 ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టికెట్లు కొనుక్కోవచ్చు. ఈస్ట్, వెస్ట్, నార్త్ గేట్ల దగ్గర ఏ కౌంటర్ లోనైనా ఈ టికెట్లు కొనుక్కోవచ్చు. ఏప్రిల్ 24న మ్యాచ్ టికెట్లు రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత తొందరగా ముందే వెళ్లి అక్కడ నిల్చోవడం మంచిది. సో ఈ టికెట్లు విద్యార్థులకు మాత్రమే కాబట్టి విద్యార్థులు ఎవరైతే టికెట్లు కొనుక్కోవడానికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మీ కాలేజ్ ఐడి గాని, స్కూల్ ఐడి గాని ఖచ్చితంగా ఉండాలి. ఒక్క ఐడి కార్డు మీద ఒక్కో టికెట్ మాత్రమే ఇస్తారు. ఒక ఐడి కార్డు తీసుకెళ్లి గ్రూప్ మొత్తానికి టికెట్లు కావాలంటే అక్కడ ఇవ్వరు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ టికెట్ రేట్లు చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇక జైపూర్ లో అయితే అత్యల్పంగా 1800 ఉంది. ఇక విఐపి లాంజ్ కి అయితే ఏకంగా 40,000 వరకు ఖర్చు చేస్తున్నారంట. ఇలాంటి సమయంలో 1800 రూపాయలు ఉన్న టికెట్ ను 500 రూపాయలకి ఇవ్వడం అంటే గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. జైపూర్ లో ఉన్న విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఏప్రిల్ 24న జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంకి వెళ్లి టికెట్లు కొనుక్కోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.